ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో కీలక ఘట్టం నేడు ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటి ఎన్యూమరేషన్కు నేటితో గడువు ముగియనుంది. ఇదే రోజు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అనంతరం ఆగస్టు 30 వరకు కొత్త నమోదులు, మార్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరించనుంది. అన్ని అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వైశాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమిరేషన్ పత్రాలు సమర్పించడానికి చివరి రోజుగా జరిగింది. నేటితో ఇంటింటికి వచ్చినటువంటి ముసాయిదా ఏదైతే ఇచ్చారో ఆ ఫామ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి ఆన్లైన్ చేసే పరిస్థితి కూడా ముగియటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో ఇచ్చిన సమయంలో మరలా 10 రోజులు పొడిగించిన తర్వాత ఈ 10 రోజులు కూడా వెసులుబాటు ఉండటం తోటి ఈ రోజు ఆ ఫారాలను డిజిటలైజ్ చేసి కంప్లీట్ చేయడానికి కూడా అవకాశం ఉండటం జరిగింది. అంటే ఇప్పటికే చూసినట్లయితే గనక అధికారిక లెక్కల ప్రకారం దరిదాపుగా ఆంధ్రప్రదేశ్లో 43 లక్షల ఓట్లు కనిపించడం లేదంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే డెప్త్లు కానీ ఒక చాట 2 ఓట్లు ఉండటం కానీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కానీ, ఇక్కడ వాళ్ళు హైదరాబాద్లో కానీ ఇలా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఫామ్స్ పంపిణీ చేశారో వాటి వరకు 43 లక్షల ఎమిరేషన్ ఫామ్స్ ఆఫీసులకు చేరిన పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది. అంటే ఈరోజు చివరి రోజు ఫారాలు పూర్తి చేయడమే కాకుండా డిజిటలైజేషన్ చేయడానికి కూడా చివరి రోజు కావడంతో సాయంత్రానికి రాష్ట్రంలో గతంలో ఉన్న వాటి కాడికి ఇప్పటికి ఎన్ని ఫామ్స్ పూర్తిగా ఎన్ని ఫామ్స్ లేకుండా పోయినాయి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఫామ్స్ అయితే పంపిణీ చేశారు, ఆఫీస్కి అయితే రావటం లేదు అనే పరిస్థితి గతంలో ఉండేది. ఈ 10 రోజులు ఏదైతే సమయం ఇచ్చారో ఈ 10 రోజుల సమయం ముగిసిన తర్వాత ఈ రోజు చూసినట్లయితే గనక సాయంత్రం 4:30-5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఏ జిల్లాకు ఎన్ని ఓట్లు లేకుండా పోయినాయి, ఎన్ని ఓట్లు ఇక్కడికి ఎస్ఆర్ఐలో పాల్గొనకుండా వాళ్ళు ఎమినేషన్ ఫామ్స్ ఇవ్వలేదు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గనక దరిదాపుగా డెప్త్లు ఒక 10 లక్షల వరకు ఉన్నా కానీ మిగిలిన 30 లక్షల వరకు దరిదాపుగా ఆ 2 ఓట్లు ఉండటమా, ఓట్ల ఫామ్స్ ఇవ్వకపోవటమా, ఏ కారణాలతో ఇవ్వలేదు ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 31వ తేదీన తుది ఓటర్ల జాబితా ముసాయిదాను కూడా ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధం కావడం జరిగింది. ఈ ఎన్నికల కమిషన్ ప్రకటించే ముసాయిదాలో ఓటు లేకుండా పోతే కనుక ఓటు లేకుండా ఉండే అవకాశం ఉండడం జరిగింది. అంటే పూర్తిగా గత ఎన్నికల్లో కూడా ఓటు వేసి ఇప్పుడు ఎమిరేషన్ ఫామ్ తీసుకొని పూర్తి చేయకుండా ఉంటే గనక నూతన జాబితాలో వాళ్ళ ఓటు గల్లంతయ్యే అవకాశం ఉంది. అలానే చూసుకున్నట్లయితే గనక ఆ రాష్ట్రంలో నేడే చివరి రోజు అంటే సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈ రోజే చివరి రోజుగా ఉండటం జరిగింది. ఆ విఆర్ఓలు, వార్డు మెంబర్లు, వార్డుకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఫామ్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఈ రోజు కంప్లీట్ గా పూర్తి చేసి ఇవ్వటము, డిజిటలైజేషన్ చేయటం కూడా చివరి రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఎన్నికల కమిషన్ స్పష్టంగా ప్రకటించడానికి సిద్ధమవుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.